నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఎక్కడ చూసినా వీళ్ళ గురించే చర్చ. వీళ్ళు చేసే సినిమాల గురించే హాట్ టాపిక్. అసలు మిగతా వాళ్ళకి సాధ్యం కాని రికార్డులు వీళ్ళకెలా? మిగతా వాళ్ళకి రాని సక్సెస్ వీళ్ళకే ఎలా? ఏదో ఒక ఏరియా అయితే ఓకే, కానీ రిలీజ్ అయిన ప్రతి చోట వీళ్ళ సినిమాలకే ఎలా కలెక్షన్లు వస్తున్నాయి? ఇంతమంది డైరెక్టర్లుంటే వీళ్ళే ఎలా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు అయ్యారు? బంపర్ హిట్ కొడుతున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్లంటే ఏదో ఒకటో రెండో సినిమాలు చేశామా, డైరెక్టర్ అనిపించుకున్నామా అన్నట్టు కాదు. సినిమా చేస్తే సక్సెస్ అవ్వాల్సిందే, సూపర్ హిట్ కొట్టాల్సిందే, బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. ఆ రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు ఈ డైరెక్టర్లంటే ఇలాంటి డైరెక్టర్లు కాకుండా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు అనిపించుకుంటున్నారు. అందుకే ఎంతమంది డైరెక్టర్లున్నా ఈ 10 మంది మాత్రమే టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనిపించుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్లో ఫస్ట్ ప్లేస్ అంటే అన్డౌటెడ్లీ రాజమౌళిదే అంటారు ఇండియన్ సినిమా లవర్స్. రాజమౌళి ఇండియన్ సినిమాకి పరిచయం అక్కర్లేని పేరు. అసలు సినిమాని పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి పరిచయం చేయడమే కాదు, అక్కడ మార్కెట్ ని కూడా క్రియేట్ చేసి కలెక్షన్లు కూడా రాబడుతుందని బోల్డ్ మూవ్ చేసిన డైరెక్టర్. బాహుబలితో మొదలైన రాజమౌళి పాన్ ఇండియా జర్నీ ఆస్కార్ అందుకొని RRR తో పీక్స్ కి చేరింది. 100 కోట్ల సినిమా చేయడానికే ముందు వెనక ఆలోచించిన ఈ రోజుల్లో 2000 కోట్ల కలెక్షన్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసిన తెలుగు డైరెక్టర్గా ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోయే డైరెక్టర్ రాజమౌళి. బాహుబలి తర్వాత రాజమౌళి చేసిన RRR 1200 కోట్ల కలెక్షన్లతో మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక కెరియర్ లో ఇప్పటి వరకు ఫ్లాప్ లేని డైరెక్టర్ గా 100% సక్సెస్ రేట్ తో కంటిన్యూ అవుతున్న రాజమౌళి మహేష్ హీరోగా మరో భారీ సినిమా చేస్తున్నారు. ప్రియాంక చోప్రాతో పాటు హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్ మూవీ గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసేలా అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. అందుకే ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందే విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. టాలీవుడ్ లో ఒక్క హిట్ కొట్టి నిలబడ్డమే కష్టం. అలాంటిది స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి పాన్ ఇండియాని మొత్తం అట్రాక్ట్ చేస్తున్నారు సుకుమార్. ఇప్పటి వరకు రాజమౌళికే ఈ క్రెడిట్ అనుకుంటే ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే రూట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అన్న ట్యాగ్ సంపాదించేసుకున్నారు. డైరెక్టర్ లో సూపర్ సక్సెస్ఫుల్ గా కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు సుకుమార్. తీసిన ప్రతి సినిమా డిఫరెంట్, చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. అప్పటి వరకు జస్ట్ డైరెక్టర్ అయిన సుకుమార్ పుష్పతో స్టార్ డైరెక్టర్ అయ్యారు. పుష్ప 2తో బ్లాక్ బస్టర్ అయిపోయారు సుకుమార్. అసలు పుష్ప 2 ఆ సినిమాలో ఎలివేషన్స్ కి కారణం డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాతో ఇప్పటి వరకు మంచి కథకుడే అయిన సుకుమార్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కూడా ఇవ్వగలడని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. పుష్ప 2 1870 కోట్ల కలెక్షన్లతో బాహుబలి తర్వాత ఆరెంజ్ కలెక్షన్లను కొట్టిన సినిమాగా రికార్డ్ సెట్ చేసింది. బాలీవుడ్ లో కూడా ఇంతవరకు ఎవరికీ లేని క్రేజీ రికార్డును సొంతం చేసుకుంది పుష్ప 2. 500 కోట్లతో తెరకెక్కిన పుష్ప 2 బాలీవుడ్ లోనే 800 కోట్ల కలెక్షన్లు చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా తాను చెప్పాలి అనుకున్న కథని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా, ఎవరి కోసం తగ్గకుండా ఆడియన్స్ కి చెప్పే నిఖార్సైన డైరెక్టర్ సుకుమార్. పుష్ప క్యారెక్టర్ ని క్రియేట్ చేయడమే కాదు, ఆ క్యారెక్టర్ ని ఆడియన్స్ లోకి బాగా ఇంజెక్ట్ చేసి పాన్ వరల్డ్ వైడ్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన జీనియస్ డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2తో ఆడియన్స్ కి కావాల్సిందేంటో అది డెలివరీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
తన మూవీ మేకింగ్ ని బాక్స్ ఆఫీస్ రికార్డులకి తగినట్టు మార్చుకున్న సుకుమార్ నెక్స్ట్ సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. హీరోయిజాన్ని వైల్డ్ గా చూపించే డైరెక్టర్లు ఉన్నారు, కానీ మరీ ఇంత వైలెంట్ గా చూపించే డైరెక్టర్ లేడంటూ యునానిమస్ టాక్ తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లకి సినిమాలకి సరికొత్త డెఫినిషన్ ఇస్తూ సౌత్ నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సక్సెస్లు ఇస్తున్న సందీప్ రెడ్డి ప్రెజెంట్ సెన్సేషన్. కాంట్రవర్సీతోనే కలెక్షన్లు రాబట్టి నా స్కూల్ ఇదే అంటూ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డితోనే అందరినీ సర్ప్రైజ్ చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ యానిమల్ తో సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. యానిమల్ ఇండియన్ సినిమా స్టైల్ ని మార్చి చూపించిన సినిమా. కంటెంట్ ని అంతే బోల్డ్ గా ప్రెజెంట్ చేసిన సందీప్ రెడ్డి గురించి పాన్ ఇండియా వైడ్ గా జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. సినిమా మీద నెగిటివ్ టాక్ తో పాటు ట్రోలింగ్, ఆఖరికి పార్లమెంట్ లో కూడా సినిమా గురించి చర్చ జరిగినా ఏమాత్రం పట్టించుకోలేదు సందీప్. బోల్డ్ అటెంప్ట్ తోనే 1000 కోట్ల కలెక్షన్లు సాధించి పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అయ్యారు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి పాత్ బ్రేకర్ అయ్యారంటూ హాట్ డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. సందీప్ రెడ్డి స్టైల్ ఆఫ్ కంటెంట్ మేకింగ్, యాక్షన్ ఎలివేషన్, ఎమోషన్స్ ఇలా ప్రతిదీ స్పెషల్ గానే చూపించారు యానిమల్లో. మూవీ మేకింగ్ లో సందీప్ రెడ్డి స్కూల్ సెపరేట్. దానికి తగ్గట్టే ప్రతి ఫ్రేమ్ లో, ప్రతి సీన్ లో ఇంటెన్స్ ఎమోషన్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు సందీప్. అందుకే ప్రభాస్ తో చెయ్యబోయే స్పిరిట్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ గ్రాండియతో సినిమాలు చేసే డైరెక్టర్ రావటం కష్టమే అనుకున్నారు జనాలు. అయితే నాగశ్విన్ మాత్రం ఆ ప్లేస్ ని రిప్లేస్ చేసేలా కనిపిస్తున్నారంటున్నారు జనాలు. చిన్న సినిమాలతో ఆడియన్స్ కి ఎమోషనల్ గా ఎంత దగ్గరయ్యారో, భారీ సినిమాలతో కమర్షియల్ సక్సెస్ కూడా ఇచ్చి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు నాగశ్విన్. కల్కితో ప్రభాస్ కి మరో హిట్ ఇవ్వడమే కాదు, డైరెక్టర్ గా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకొని టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ప్లేస్ సంపాదించుకున్నారు నాగశ్విన్. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో రాని సరికొత్త జోనర్ తీసి గ్లోబల్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ఎవడే సుబ్రహ్మణ్యంతో యూత్ ని, మహానటితో ఫ్యామిలీ ఆడియన్స్ ని, కల్కితో అందరినీ అట్రాక్ట్ చేసిన నాగశ్విన్ కల్కి 2లో ఇంకేం చూపించబోతున్నారా అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. హీరోయిజాన్ని క్యారెక్టర్ తో ఎలివేట్ చేస్తూ కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని పడేయాలంటే త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా. కమర్షియల్ సబ్జెక్ట్స్ అయినా కొత్తగా ఆడియన్స్ కి చూపిస్తూ హిట్లు కొడుతున్న త్రివిక్రమ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు త్రివిక్రమ్. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకున్న త్రివిక్రమ్ అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అలా వైకుంఠపురం సినిమాతో 400 కోట్ల సక్సెస్ కొట్టి కాంబినేషన్ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టారు. ఇప్పటి వరకు లోకల్ డైరెక్టర్ గానే ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు చెయ్యబోయే సినిమాతో గ్లోబల్ డైరెక్టర్ అవ్వాలి అని అదే రేంజ్ లోనే పాన్ ఇండియా మూవీ స్టోరీని రెడీ చేస్తున్నారు. దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్ తో అల్లు అర్జున్ తో మైథలాజికల్ మూవీని ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఆచార్య తప్ప అన్ని సినిమాలతో సక్సెస్ అందుకున్న కొరటాల శివ కూడా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ట్యాగ్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. ఆ తర్వాత ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత టైం తీసుకుని చేసిన దేవర మంచి రిజల్ట్ అందుకుంది. 600 కోట్ల కలెక్షన్లతో ఎన్టీఆర్ కి సాలిడ్ హిట్ ఇచ్చి అంచనాలు పెంచేశారు కొరటాల. అయితే దేవరకి సెకండ్ పార్ట్ కూడా ఉండడంతో ఈసారి సెకండ్ పార్ట్ ని అంతకు మించిన రేంజ్ లో తెరకెక్కించడానికి ప్లాన్స్ చేస్తున్నారు. వీళ్ళ సినిమా చేస్తే సూపర్ హిట్ అవ్వాల్సిందే.
హీరో కెరీర్ మారిపోవాల్సిందే, కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టాల్సిందే. ఆ రేంజ్లో ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు ఈ డైరెక్టర్లు. అవడానికి సౌత్ డైరెక్టర్లే అయినా పాన్ ఇండియా వైడ్గా క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల్ని వెంట తిప్పుకుంటున్నారు ఈ టాప్ డైరెక్టర్లు. కన్నడ సినిమా ఇండస్ట్రీ కేజీఎఫ్ కి ముందు, కేజీఎఫ్ కి తర్వాత అంటున్నారు ఆడియన్స్. అంతలా కన్నడ సినిమా ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మాస్ ఎలివేషన్ తో వేల కోట్లు కలెక్ట్ చేస్తూ సరికొత్త సినిమా మేకింగ్ ని ఆడియన్స్ కి పరిచయం చేస్తూ బ్లాక్ బాస్టర్ సినిమాలు తీస్తూ ఆడియన్స్ కి కంటిన్యూస్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. 1000 కోట్ల కలెక్షన్లతో అప్పటి వరకు ఉన్న కన్నడ సినిమా రికార్డుల్ని తుడిచిపెట్టేశారు ప్రశాంత్ నీల్. కన్నడ సినిమా ఇండస్ట్రీ కేజీఎఫ్ తో మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ సక్సెస్ జర్నీ సలార్ తో ఇంకా స్పీడ్ అందుకుంది. కేజీఎఫ్ 2 మూవీతో 1200 కోట్లు కలెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ తో 600 కోట్లకు పైగా కలెక్షన్లు క్రాస్ చేసి తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ కన్నడ అయినా ఈ సినిమాలు మాత్రం పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు కలెక్ట్ చేస్తున్నాయి. అందుకే పాన్ ఇండియా స్టార్లందరూ ప్రశాంత్ నీల్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ లిస్ట్ లో సలార్ 2, కేజీఎఫ్ 3 తో పాటు ఎన్టీఆర్ తో భారీ సినిమా చేస్తున్నారు. మరో 2 రోజుల్లో ఈ క్రేజీ మూవీ షూట్ లో జాయిన్ అవుతున్నారు ఎన్టీఆర్. సౌత్ లో తెలుగు, కన్నడ కలెక్షన్ల విషయంలో ముందున్న ఈ రేస్ లో లేట్ గా జాయిన్ అయిన తమిళ డైరెక్టర్లు ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. వీళ్ళలో అంతకు ముందున్న వాళ్ళని వెనక్కి నెట్టి అట్లీ ప్రస్తుతం బిగ్గెస్ట్ మూవీస్ చేస్తున్నారు. తమిళ్ డైరెక్టర్ అయిన సౌత్ తో పాటు ఈ మధ్యే జవాన్ తో బాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు అట్లీ. లాస్ట్ ఇయర్ వరకు పెద్దగా భారీ యాక్షన్ సినిమాల జోలికెళ్లని అట్లీ ఏకంగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేసి 1150 కోట్ల బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాడు. జవాన్ పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ అవడంతో పాన్ ఇండియా డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అయ్యారు అట్లీ. అందుకే అట్లీ నెక్స్ట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అట్లీ ప్రెజెంట్ సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో అల్లు అర్జున్ తో సినిమా స్టార్ట్ చేశారు. పుష్ప 2 లాంటి మ్యాసివ్ సక్సెస్ తర్వాత బన్నీ, జవాన్ లాంటి బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ తర్వాత అట్లీ చేస్తున్న ఈ ప్రాజెక్టు మీద హైప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకుంటారు కొంతమంది డైరెక్టర్లు. ఎందుకంటే ఆ డైరెక్టర్లకి ఓ స్టైల్ ఉంటుంది, ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విజన్ ఉంటుంది. సరిగ్గా అలాంటి డైరెక్టరే లోకేష్ కనగరాజ్. అందుకే స్టార్ హీరోలందరూ లోకేష్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సినిమాటిక్ యూనివర్స్ ని సౌత్ లో సూపర్ పాపులర్ చేసిన న్యూ జనరేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. లార్జర్ దాన్ లైఫ్ యాక్షన్ తో ఆడియన్స్ కి డిఫరెంట్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ మేకింగ్ లో నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ చూపిస్తున్న లోకేష్ కనగరాజ్ విక్రమ్ తో దాదాపు 700 కోట్ల కలెక్షన్ల హిట్ అందుకున్నాడు. కొన్నేళ్ల నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న కమల్ హాసన్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు రజనీకాంత్ తో క్రేజీ మూవీ చేస్తున్నారు లోకేష్. ప్రస్తుతం లోకి యూనివర్స్ లోనే రజనీకాంత్ తో మరో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో బిజీగా ఉన్నారు లోకేష్. రజనీకాంత్, నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర ఈ క్రేజీ స్టార్ కాస్ట్ తో కూలీ మూవీ తెరకెక్కుతోంది. రజనీకాంత్ నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తున్న కూలీపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. కమర్షియల్ సినిమాల స్పేస్ లోనే ఆడియన్స్ పల్స్ పట్టుకుని హిలేరియస్ కామెడీతో పాటు సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో సినిమాలు చేస్తూ తనకంటూ సాలిడ్ క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. అందుకే నెల్సన్ సినిమాలంటే అటు యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. తమిళ్ నేటివిటీకి సినిమాలకు మ్యాచ్ అయ్యేలా సినిమాలు చేయడం, ఆడియన్స్ ని ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఆ టాస్క్ ని చాలా ఈజీగా చేస్తున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్ హిట్ తో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అయిపోయారు నెల్సన్. రజనీకాంత్ ని సరికొత్తగా పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నెల్సన్ ప్రస్తుతం జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. జైలర్ తో సాలిడ్ హిట్ కొట్టిన రజనీ జైలర్ 2 తో ఇంకే రేంజ్ యాక్షన్ చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్స్ అనిపించుకుంటున్నారు ఈ డైరెక్టర్లు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.